ఆ మాటలు ఎంత పనిచేసినాయి. పిల్లోడికి మీరు ఎంత ఆహారం పెట్టరని కాదు, ఎంత జీర్ణమైంది, ఎంత బాడీకి అప్లై అవుతుంది, ఎంత బ్లడ్లో కలుస్తుంది, ఎంత ఇన్ఫెక్షన్ అవుతుందో కూడా గమనించుకోవాలి మనం. కాబట్టి కావలసినంత ఆహారం ఇస్తాము, కానీ బాడీ రిసీవ్ చేసుకునేది ఎంత. రుచికరమైన పదార్థాలు చాలా ఉంటాయి, కానీ బాడీ ఇముడ్చుకునేది కొంతే ఉంటుంది. అందుకే నాలుగు నమ్మిన వాళ్ళు ఎవడు బాగుపడలా. భౌతికం కూడానండి. నాలుగు ఏం చేద్ది? షడ్రుచులను కోరుకుంటుంది. అన్ని రుచులు కావాలి, ఓకే, తప్పేం కాదు. రెండోది ఏం కోరుకుంటుంది? లిమిట్లెస్ పడేరా నేను ఉందా నీకు ఎందుకు ఉడికి మింగేయటమేగా, ఎలా వేయటం మింగేయటం, అలా వేయటం మింగేయటం. పొట్టేమైపోద్దు, లోపల బాడీ ఎంతవరకు రిసీవ్ చేసుకుంటుందో. దీనికి ఏమైంది? బాగానే ఉంటుంది, ఉడికి మింగాడం అక్కడ మింగాడం కదా. అందుకని దీన్ని నమ్మకండి, అర్థమవుతుందా? కొంచెం బ్రెయిన్ కొంచెం కంట్రోల్లో పెట్టి మన బాడీ కెపాసిటీ ఏంటో దాన్ని బట్టి ఆహారం తీసుకోవాలి. అలాగే దీన్ని నమ్మకండి, ఎలా పడితే తిరుగుతూ ఉంటుంది. చెప్పే ఒకసారి నాలుక హీరోగా పూజ చేస్తుందంట, పళ్ళు హసిగా వచ్చేసిందంట. ఆ మధ్యన ఆడుతుంది, దీన్ని బడాయండి అసలు చూద్దామనేసి ఒకసారి ఈ ఈర్ష్య పడుతుంది కదా, ఇది పళ్ళు ఈర్ష్య పడతామంటే, ఇదిగో మేము నవ్వులిస్తే తప్ప నీకు దిక్కులేదు అంటున్నాయంటే, ఇది పళ్ళు. అలాగా అనుకుని దారైపోయి వెళ్ళేవాడిని ఒకని ఇక 4 రష్టాసారంగా మాట్లాడేసిందంట. ఆడు చెప్పు తీసుకుని టపా టపా వాయించబడి పళ్ళని నలిపోయినాయి. ఆ ఉన్న 4 పళ్ళు బుద్ధి వచ్చిందని, అమ్మ మళ్ళీ మాట్లాడమమ్మా, మనిద్దరం సమాధానంగా ఉందామే. కాబట్టి నరం లేని నాలుక చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఆహారం విషయంలో ఎంత జాగ్రత్త పడుతున్నామో లిమిట్గా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. బ్లడ్కి ఏం కావాలో, నరాలకి ఏం కావాలో, ఎముకలకి ఏం కావాలో, కాల్షియం ఇవ్వాలి, ఈ విటమిన్స్ ఇవన్నీ కావాలి. ఎంత జాగ్రత్తగా మనం ఏం చేసుకుంటున్నామో ప్లేట్ని. అట్లాగే ఆత్మ సంబంధమైన ఆహారం విషయంలో కూడా క్వాలిటీ ఫుడ్ కోసం మనం అందరం వచ్చాం ఇక్కడికి. చెప్పాగా ఒకసారి, ఎక్కడెక్కడ దూరం నుంచి ఎందుకు వస్తున్నారంటే క్వాలిటీ ఫుడ్. ఎందుకు ఎక్కడికో రెస్టారెంట్కి వెళ్ళారంటే కనుక అక్కడ క్వాలిటీ బాగుందంట. ఎందుకంటే ఎక్కడెక్కడో జిలేబీ ఎక్కడికి వెళ్తున్నారు ఎందుకంటే అక్కడ రాజస్థాన్లో జిలేబీ అంటండి బాగుండుతారంటండి, క్వాలిటీ. కొన్ని ప్లేసెస్ ఉంటాయండి ఫుడ్కి సంబంధించినవి, అక్కడికే వెళితేనే సంతోషం ఉంటుంది, ఎందుకంటే అక్కడ కొంచెం క్వాలిటీ ఉంటుందని ఆశ వాళ్ళకి. కొన్ని హోటల్స్ చూడండి వాళ్ళకి రష్గా ఉంటుంది, ఎందుకని కొంచెం క్వాలిటీ, చట్నీ బాగుంటుంది, సాంబార్ బాగుంటుంది, ఫుడ్ క్వాలిటీ ఉంటుంది. మీరందరూ ఎందుకు వచ్చారు ఇక్కడికి? నిజం చెప్పండి, పర్లేదు. క్వాలిటీ. దేవుడు సర్వసత్య వాక్యం అనేది క్వాలిటీ. కాలక్షేపం చెప్పే కొన్ని క్వాలిటీ ఉండవయి. అందుకే వాక్యం మీద ఆశ ఉన్న వాళ్ళు మాత్రమే టయానికి వస్తారు. క్రైస్తవులం కాబట్టి బైబిల్ బట్టి గుడికి వెళ్ళి వచ్చేస్తే పోద్ది అనుకునే వాళ్ళు టయాన్ని రారు. వాళ్ళకి వాక్యంతో పని లేదు, వెళ్ళి వచ్చి కూర్చున్నాం లేదు అంతవరకు. అమ్మాయి అయిపోయింది, మళ్ళీ ఆదివారం చూసుకుందాం, మేము క్రైస్తవులం కాబట్టి గుడికి వెళ్తున్నామండి అంటారు వాళ్ళు. వాక్యం కొరకు మందిరానికి వెళ్తున్నా అన్నారు వాళ్ళు. కాబట్టి దయచేసి గమనించండి, ఇక్కడ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం చక్కబడిపోవటం కోసం వచ్చామని ఆలోచనతో ఉన్నప్పుడు ప్రతి మాట బాగా ఉంటుంది. అందుకే చెప్పిన విశ్వసించనమాట, రాస్తూ ఉంటే చదవలేరు ఎక్కువగా పెద్ద వయసు ఉన్నవాళ్ళు, రాస్తూ ఉంటే వినలేరు ఎక్కువగా మ్యాటర్ని. అందుకని మీరు రాయటం ఆపేస్తే వాక్యం బాగా వింటారు. ఒకవేళ నిజంగా కనుక దేవుడు తలాంతి ఉండి రాయగలను వినగలనుకుంటే కనుక పర్లా, నో ప్రాబ్లం. కానీ నేను అంటాను, రాయటం కంటే వినటం గొప్ప. మీకు నిజంగా కనుక ఆశ ఉంది పెద్దవాళ్ళకి, నేను ఇస్తాను మీకు నోట్స్. నాకు కావాల్సింది తినటం కావాలి. ఆగు, ఈ ముద్దలు ఏమన్నాయి, ఇది ఏమన్నా రాసుకొని ఏమన్నా అనేవరికల్లా ప్రమాదం ఉంచుకొస్తుంది. ముద్ద ఉండదు అక్కడ అంతసేపు. అందుగురించి బాగా మనందరం కూడా వాక్యాన్ని విని గ్రహించుకొని లోబడి చక్కబడటం కోసం మనం వచ్చేవన్న ఆశతో ఉన్న వాళ్ళందరూ కూడా
నిద్ర పడుతుంది, ఇప్పుడు తెల్లారదని చూస్తాం ఆదివారం. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి ఈరోజు వాక్యములో నుంచి మనుషులు ముఖ్యంగా దేవుని నమ్ముకునే బిడ్డల్లో కూడా ఇంకా ఒక బలహీనత ఏలుబడి చేస్తుంది. అది ఏంటంటే ఓర్పు లేని తనం. ఓర్పు లేని తనం అంటే ఓర్పు లేకుండా ఉండే జీవితం. ఏమాత్రం కూడా ఓపిక ఉండదు, ఓర్పు ఉండదు, సహన ఉండదు. ఎన్ని పర్యాయపదాలే. వీటి గురించి దేవుడు మాట్లాడుతున్న కొన్ని మాటలు మనం విని ఈరోజు దాంట్లో ఫిట్ అవుదాం. అందరూ శ్రద్ధగా వింటే ప్రయత్నం చేయండి. దేవుని నామానికి స్తోత్రం. లూకాసు సువార్త 2వ అధ్యాయం ఎంత ప్రాముఖ్యత అంటే ఓర్పు అనే మాటకి, ఆ లక్షణానికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఒకసారి చూద్దాం. 21వ అధ్యాయము 19వ వచనం. గమనించండి, ఇక్కడ అద్భుతమైన మాట అండి. మీరు మీ ఓర్పు చేత, అది లాస్ట్లో చెప్తాను యాక్చువల్గా మీకు. కానీ ముందు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు బ్రతికున్న రోజుల్లో ఆయనకి ఎందుకు అనిపించిందో ఆ మాట మొత్తానికి తన శిష్యులతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములు దక్కించుకుంటారు. బాగా అర్థం చేసుకోండి. అదేంటి, మీరు ఉన్నారుగా, మీ ఎలా పడతారు మాట్లాడతాం కానీ మీరు కాపాడరా? మీ బ్యాచ్చేగా, మీరేగా మా గురువు యేసయ్యా. అదేంటి, అరే బిడ్డ నేను రౌడీని కాదుగా, ఎలా పడితే అలా మాట్లాడితే మీ అన్మాలు ఉండటానికి నేను సామాన్యుని కాదుగా, మామూలుగా లోకములో ఉండవాళ్ళని లాంటి వాడిని కాదుగా. నేను ఏ విధముగా జీవించానో ఈ 33.5 ఏళ్లలో, అదే విధంగా మీరు జీవించాలని నేర్పడం కోసం వచ్చా. అలా జీవించి మీకు చూపించా కాబట్టి చెబుతున్నా. మరొకసారి ప్రాక్టికల్గా చూపించాను. ఆఖరిగా వెళ్ళిపోతున్నా, నేను సమాధికి వెళ్ళబోతున్నా, మీ కొరకు ప్రాణం పెట్టబోతున్నా, తిరిగి లెగుస్తాను, పర్లోకి వెళ్ళిపోతాను. ఇప్పుడు మీరుంటారు ఇక్కడ కింద. మీరేం చేయాలంటే నా మాటల ద్వారా నా ప్రాక్టికల్ లైఫ్ని చూశారు కదా మీరందరూ కూడా, వాటిని పట్టుకొని దాన్ని చూసి మీరు ఓర్పు కలిగి ఉండాలి. ఎందుకంటే మీ ప్రాణాలు కొన్నాళ్ళు దక్కాలంటే మీకు ఓర్పు కావాలి. మీ ప్రాణాలు మీ చేతిలోనే ఉన్నాయంట చూడండి మంది. ఎట్లాగంటే కనుక ఓర్పు ముందు, ఆ ఓర్పు అనేది చాలా విలువైంది. ఈ లక్షణము క్రైస్తవులకి కూడా ఉంట్లా. ఇది ఓర్పు గల పర్సన్ని కూడా నమ్ముకొని ఓర్పు మీద కొన్ని పాటలు కూడా పాడేసుకుని, మనము సహనం మీద కొన్ని పాటలు పాడుకొని, సహనం గురించి ఓర్పు గురించి ఎన్నో ప్రసంగాలు విని కూడా ఇంకా ఓర్పు విషయంలో మనం ఫెయిల్ అవుతున్నామంటే కనుక చివరి స్టేజ్ ఏంటంటే ప్రాణం బాగా జాగ్రత్త అంటున్నాడు యేసయ్య. అది చివరి స్టేజ్. ప్రాణాలే చాలామంది పోగొట్టుకున్న పరిస్థితులు చరిత్రలో చాలామందికి ఉన్నారు, మనం చూస్తూనే ఉన్నాం. ఇది ఓర్పు లేని పరిస్థితి వల్ల. రైల్వే స్టేషన్లో ఒకసారి నేను ఉదాహరణ చెప్తున్నానంటే తప్పదు, చిన్న చిన్న విషయాలు అండి. చిల్లర లేదు కాబట్టి ఆయన సరుకు కొనుక్కున్నాడు కొద్దిగా. ఆ చిల్లర లేనితనం వల్ల చిల్లర ఉండదా అన్నాడు అంతే ఒకసారి. కానీ ముందే చెప్పాను చిల్లర ఉందా అన్నాను. పర్లేదు చిల్లర అంటే 1000 రూపాయలు కాదు 2000 రూపాయలు కాదు అనండి అని 500 రూపాయలు కూడా ఇచ్చాడు. 500 రూపాయలు నువ్వు చిల్లర లేదు, చిన్న వ్యాపారం అది. పురుషే కొనుక్కున్నాడు. దానికి కొనుక్కున్న అతనికి ఓర్పు లేదు. అమ్మేవాడు చిల్లర ఉండదా, రకరకాల కోపంతో మాట్లాడుతూ ఉంటే గమనించండి. కొనుక్కున్నవాడు అమ్మేవాడికి ఎంత కోపం రావాలి? నేను ముందే చెప్పాగా అనేసి టపటప్పని వేసేయండి. చాలా భయంకరమైన దెబ్బలు తిన్నాడు. సరే అండి, ఓర్పు లేకపోవటం వల్ల ఎంత ప్రమాదం వచ్చి పడిందో. గొడవలకి, కక్షలు, కోర్టులు, కేసులు ఇవన్నీ ఏంటన్నారు? ఓర్పు లేనితనము. ఈ ఓర్పుకి సాదృశ్యంగా నా యేసు ప్రభువు వారే ప్రపంచానికి ఒక చక్కని మాదిరిగా ఉన్నాడు. ఆయన గురించి కొంచెం చెప్పిన ముందుకెళ్తాను. యేసుక్రీస్తు ప్రభువు వారు గమనించండి, 3.5 ఏళ్ళు, ముఖ్యంగా 30 ఏళ్ల జీవితంలో కూడా కొన్ని శోధనలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి. ఆయన ప్రాక్టికల్గా మొత్తం అనిపించాడు అనుకోండి. పబ్లిక్ వచ్చేటప్పటికల్లా 3.5 ఏళ్ళలో చాలా భయంకరమైన నలిపాడు ఆయన. ఎంత భయంకరంగా అంటే మీరు చదువుతూ ఉంటే బైబిల్లో ఆయన్ని దూషించిన మాట అంటూ లేదండి. వ్యభిచారి పుట్టావన్నాడు, ఒక్క మాట మాట్లాడలేదండి యేసయ్య. వాడు వీడు అన్నారు సిలువ దగ్గర.
తీర్పులు తెచ్చినప్పుడు, అన్యాయ తీర్పులు కూడా తీసుకున్నప్పుడు కూడా దేవుడు ఒక్క మాట మాట్లాడేసి యేసుప్రభు వారు. చివరికి చంప మీద కొట్టినప్పుడు కూడా మాట్లాడలేదండి, కనీసం ఒక్క మారు మాట మాట్లాడేదండి. ఎందుకు కొట్టేవాడు అంతే. తర్వాత నెక్స్ట్ ఉమ్మి ఊసారు కదండి, మాట్లాడేలా. అంటే ఓర్పు గల పర్సన్ నీలో ఉంచుకున్న తర్వాత నీకు ఓర్పు లేదంటే కనుక ఎవరు ఫెయిల్ అవుతున్నారు ఇక్కడ? నీ మైండ్ ఫెయిల్ అవుతుంది ఇక్కడ, నువ్వు ఫెయిల్ అవుతున్నావు ఇక్కడ. సిలువలో ఎలిక్కిన తర్వాత కూడా గమనించండి, ఎంత దూషించారండి. దిగిరా, చేతనైతే దిగిరా, హేళనకరమైన మాటలు, రెచ్చగొట్టే మాటలండి. నేను చెబుతున్నానండి, మా డాడీ చిన్న వయసులో 5th క్లాస్ 6th క్లాస్ అనుకుంటున్నా, నాకు తెలుసు బాగా. మా డాడీ కొంచెం పౌరుషం ఎక్కువ. నన్ను ఉసిగలిపేవాడు, నేమన్నా కొట్టరా అనేవాడు. మా నాన్నగారే, నన్ను ఇంకెవరో కదా ఎలా అవుతున్నా ఇంకా. ఆయన సరదా ఏంటంటే కనుక, అరే నన్ను కొట్టే అని అనేవాడు. కొట్టిన తర్వాత ఏం జరిగేది? అన్నం కొట్టేసేవాడు. తర్వాత మా నాన్నగారు ఎంటర్ అవ్వటం, తర్వాత అన్నీ మామూలేక. మా నాన్నగారు కొంచెం పేరు ఎక్కువ కాబట్టి ఎవరు మాట్లాడా, జేమ్స్ గారు మొహం చూసి పాడండి అనేవాడు. అల్లరచల్లర ఉంటాను చిన్న వయసులో. ఆయనకి ఆశ ఏంటంటే నా పిల్లడు కొట్టాలంతే, విజయం. అలా చేయకండి, అది సరదాగా, అది ముచ్చటగా ఉండదు, అలా ఇంకో రకం ఉంటుంది. ఓర్పు అనేది నా యేసుక్రీస్తు ప్రభువారు నేర్పాడు, మా నాన్నగారి నేర్పలా. మీరు బాగా అర్థం చేసుకోవాలి. మా నాన్నగారికి ఓర్పు లేదు. ఎంతవరకు ఓర్పు అంటే కనుక, కన్నా బిడలం కాబట్టి సహనముతో కొంత ప్రేమతో పెంచాడు, కానీ అంత ఓర్పు లేదు. ఒక్క చక్కని మాట మీరు చెప్తారు, గమనించండి. మీరు భోజనం చేయకపోతే అమ్మ నాన్న బతుకులాడి పెడతారు, అర్థమవుతుందా? చదవకపోతే ఏదో రకంగా బతుకులాడి రాయిస్తారు, కొంచెం దెబ్బ కొట్టినా సరే రాయించేస్తారు, చదివిస్తారు. అమ్మ మీరు బాగా వినండి, నాన్నగారిని కనుక ఒక్క లాగ్ లంపకేసానికి ఓచుకోగలడా మీ నాన్న? ఇక్కడ ఉన్న తల్లులు కూడా అర్థం చేసుకోండి. మీ కూతుళ్ళు కొడుకులు కనుక తిరగబాటు మీరు కొడతా ఉంటే మీరు ఓచుకుంటారా? ఎవరు మాట్లాడట్లా. ఏంట్రా కనగా వచ్చావు, ఓచుకోమని కొడు కాదు, అక్కడ మంచి కోపం రావాల్సిందే, అది వేరండి. కానీ ఏ దోషం చేయకపోయినా ఆయన యేసుప్రభు వారు, నువ్వు కొడతానికి కారణం నువ్వే, దెబ్బలు తింటే కారణం నువ్వే, మొలకడి కారణం నువ్వే, మన పాపాలన్నిటి కొరకు అన్ని కూడా సహించిన మహా గొప్ప ఓర్పు గలవాడు నా యేసయ్య, నా తండ్రి. ఆయన దగ్గర నుంచే నేర్చుకున్నాను నేను. అందుకంటేనండి, యేసుప్రభు నమ్మిన తర్వాత తల్లి కంటే తండ్రి కంటే మించిన ప్రేమికుడు అనేసి నమ్మితేనే మీరు కొంతకాలం ప్రభుతో ప్రయాణం చేస్తారు. ఇక తల్లిదండ్రుల కంటే గొప్పలు ఎవరు ఉండరుగా. బైబిలే ఉందిగా మాట, తల్లైనా మరచుని కానీ ఏమైందంటే కనుక అలా కనెక్ట్ అయిపోయి మనం దేవునితో. అన్ని దెబ్బలు తిన్నాడు, అంతగా చివాట్లు వేయించుకున్నాడు ఆయన, అంతగా రోతగా మాట్లాడారు అందరు కూడా భయంకరంగా. ఉమ్మి వేశారు ఆయన్ని, చెంపదెబ్బ కొట్టారు, కొడాలతో కొడుతున్నప్పుడు ఒక్క మాట మాట్లాడాడు ఆయన. మీరు అనొచ్చాము, మరి ప్రాణం ఎందుకు ఇచ్చుకోవాలా, చనిపోయాడుగా అంటారా? ప్రాణం దక్కించుకున్నాడు ఆయన. తిరిగి సమాధి నుంచి అదే జరగబోతుంది, పరలోకం వెళ్తావు నువ్వు కూడా. దేవుని కనపరచండి వస్తారు. నీ ప్రాణం ఎక్కడ పోదు, దాని ప్రతిఫలం ఈ లోకంలో ఉంటుంది నీకు ఓర్చుకోవటం వల్ల, సహనం ఉండటం వల్ల. ఎందుకంటే నీ ఓర్పు చేత నీ ప్రాణం దక్కించుకోవడమే కాదండి, ఎదుటి వాళ్ళు కూడా మారతారు, వాళ్ళ ప్రాణం కూడా వాళ్ళు దక్కించుకుంటారు దేవునిలో. అన్న భార్య ఎన్నన్నా సరే మాట్లాడట్లేదు, ఎంత ఓర్పుగా ప్రశాంతంగా మాట్లాడుతుంది, ఎవండి అని చక్కగా గౌరవించేస్తుంది, అన్ని వండి పెట్టేస్తుంది, అసలు కయ్యమందో గుయ్యమందో ఏం మాట్లాడదో, ఎంత ప్రార్థన చేస్తుంది, ఎంత ప్రేమిస్తుంది అనేసి. మారరా భర్తలో? భార్యలు మారరా మీరు అంత ఓపికగా ఉంటే? పర్సన్ ఎలాంటి వాడండి, ప్రపంచానికే మాదిరికరమైన యేసుక్రీస్తు ప్రభువుని నమ్మినావా? నువ్వు నమ్మావు, అంత గొప్ప పర్సన్ అయినా మరెందుకు అంటలా? కొంచెం ముందుకు వెళ్దాం, చిన్న మాటలు చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7-8. యేసుప్రభు ఇప్పుడు కదా, ముందుకు వెళ్దాం. ఇంకా సహోదరులారా, ప్రభువు రాకడ వరకు
బాగా అర్థం చేసుకోండి. రాకడకు ఓపిక ఎందుకు? ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ముందుకెళ్ళు. చూడు, విత్తనాలు వేసిన తర్వాత వర్షం కొరకు వ్యవసాయకుడు ఎలాగైతే ఓపిక చూస్తాడో ముందుకెళ్ళు. ఇప్పుడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకునుచు దాని కొరకు కనిపెట్టుచును కదా. అవును కదా, అవును కదా. ముందుకెళ్ళు. ప్రభు రాక సమీపముగా ఉన్నది. మా బిడ్డలారా, ఏమన్నా అర్థమవుతుంది? ఎక్కుతుందమ్మా. మాకున్న ఊరికి మీకేం తెలుసండి బాబు అంటారా? నాకు తెలియపోవటం ఏముంటుంది? మీ ఇంటికి రావట్లేదా? మా ఇంటికి రావట్లేదా? మీరు మనకు కలవట్లేదా వారం వారం? మనలాగా మీ దూరంగా ఉన్న మీ బంధువులు కలుస్తున్నారా? నాకు తెలియపోయింది ఏముంది? కదిపి మరీ మాట్లాడతాం కదా మిమ్మల్ని. మీ గృహాలకు వస్తున్నామంటే కనుక మీరు ఎంత ఓపుకుంటారో కూడా అర్థమవుతుంది మాకు. మీ బంధువులకు అర్థం కాకపోవచ్చు, నువ్వు మాకు బాగా అర్థమవుతావు. నువ్వు అర్థం అవ్వటం చాలా విలువైంది. నీకు అర్థం చేసుకునే సేవకులు ఉంటే నీకు మీ భాగ్యం. అది అనుగుణంగా మిమ్మల్ని చెక్కుతాడు వాక్యముతో. రాకడకి ఓర్పుకి సంబంధం ఏంటండి? రాదా, వచ్చావు కదా, బాత్రూమ్ ముందేస్తున్నాయి కదా, రెడీగా ఉన్నాయి కదా, వచ్చేతా కదా అనుకుంటున్నావా? అలాగైతే కనుక ఈ మాటకి రాయబడగా యాకోబు రాయడు కదా. చదువు ఒకసారి మరోసారి. సహోదరులారా, దగ్గరలో ఉంది రాకడా, సమీపంగా ఉంది. ఓపిక కలిగి ఉండు. ఓపిక కలిగి ఉండండి. ఎందుకంటే కనుక మీరు ఓపుల్లో ఉండకుండా సహనం నశించిపోతున్నారు. మీరు సహనం చచ్చిపోతుంది. ఎప్పుడో వస్తానుండు కదా, ఎప్పుడు రావట్లేదు కదా అంటుంది అమ్మ. వస్తే నువ్వు వెళ్తావా ముందు అన్న. ఆమె భయంకర గంపుడు కోపం ఆమెకి అంటారు. మీరు కూడా అదన్నమాట. ఎంత కోపమో! అమ్మో, పుట్లు కోపం ఉంది ఆమెకు అంటా చూడండి. అంత కోపం ఆమెకి. నువ్వు వెళ్తావా? అందుకే దేవుడు రాకుండా ఆలస్యం అవుతుందమ్మా. బాబయ్యా, ఆలస్యం అవుతుంది అనుకుంటున్న చాలామంది అనుకుంటున్నారంట. అది కూడా రాశాడు దేవుడు బైబిల్లో. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు తన ప్రభువు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక, కూడా కోపంతో నశించిపోకూడదని ఇచ్చయింపక, అమ్మా, కోపము, తాపము, కక్షలు, ఈ పాపాలతో నశించిపోయి నరకములో పడకూడదని అందరూ మారు మనసు పొందవలనని ఓర్పు విషయములో, సహనం విషయములో పట్టుపట్టి మారాలి. కోపం పోవాలి, ఉద్రేకాలు పోవాలి. కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. దీర్ఘశాంతమంతుడు నా యేసయ్య. గణపరుద్దాం. యేసయ్యా, ఎంత శాంతం లేకపోతే ఇంకా నా టైం ఇస్తున్నావయ్యా. అమ్మా, ఈ ఓర్పు విషయంలో మీరు అంత పర్ఫెక్ట్ అయిపోయారా? చెప్పండి ఒకసారి, నేను ఒక మీ ఇంటికి వస్తాను. ట్రైనింగ్ ఇద్దరు కానీ రావయ్యా యేసయ్యా, వేగమే రావయ్య అనేసి పాడేస్తున్నారు పాస్టర్లు. అంత సీన్ ఉంది ఇక్కడ. అంత పర్ఫెక్ట్ అయిపోయావా? అందుకే నేను మార్చుకున్నమ్మా. ఏం మార్చుకున్నాను? రానుండే యేసయ్యా, వేగం రానుండే. నేను ఎవరిని చెప్పడా రమ్మంటాకి అంటూ టైం ఉందిలేండి. పాటలు కూడా తప్పు పాడేస్తారు వీళ్ళు. అంత ధైర్యం నాకు లేదండి. రావయ్యా అంటే నేను రమ్మంటా. అప్పుడెప్పుడో మా పురులు కూడా రమ్మని ఉంటారు బహుశా. ఎప్పుడు మన పితరులు కూడా వస్తే నేనేమిపోయేవాడిని కాలేజీ లైఫ్లో. అందుకని దీర్ఘశాంతము చూస్తున్నాడు ఆయన. ఓర్పు కావాలి బిడ్డ, ఇంకా సహనం కావాలని ట్రైనింగ్ ఇస్తున్నాడు ఇక్కడ. సంఘంలో ట్రైనింగ్, ప్రాక్టికల్, ఇంట్లో ట్రైనింగ్, ఉద్యోగాల్లో ట్రైనింగ్, సహనానికి చాలా ఉంటుంది ట్రైనింగ్. దేవుడు మనకు కొన్ని వనరులు మన ముందు పెడతాడండి. అది ట్రైనింగ్ సెంటర్ లాగా, ట్రైనింగ్ ప్రాక్టికల్ లైఫ్. కొంతమందిని రప్పిస్తాడండి మన ముందుకి. అలా చేస్తాడు దేవుడు. అసలు నా బిడ్డకి ఎంత ఓర్పు అని చూడోసారని మీరేం చేస్తారు? అది జ్ఞాపమించుకోరు, అది పరిస్థితి కోరు. మీరు రైమని ఆమెకి ఎంత ఉంటే మీకు ఎంత ఉంటుంది కోపం. ఫెయిల్ అయింది ఆమె కాదు, నువ్వే. ఫెయిల్ అయింది అతను కాదు, నువ్వే. పట్టాలండి ఒక్కొక్క బలహీనత మీద. కష్టమే. ఇదే యుద్ధం అంటే. పౌలంటే కదా, ఈ లోకములో యుద్ధం, శరీరములోక పాపనీయము ఉంటుంది నాకు. ఎప్పుడు యుద్ధమే నాకు. చూడండి, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 21 నుంచి 23 వరకు. క్రీస్తు కూడా అమ్మా మీ కొరకు బాధపడి
అడుగుజాడల నా యందు కొరకు మీ కొరకు బాధపడి తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. మాదిరి ఉంచిపోయెను. ఆయన మాదిరి కల పర్సన్ అండి. లోకంలో 3.5 ఏళ్ళు, ముఖ్యంగా 3.5 ఏళ్ళు అంటే ప్రపంచానికి రాబోయే జనరేషన్ కూడా ఉపయోగపడే మాదిరి పర్సన్గా ఉన్నాడు ఈ లోకంలో. సీజనల్ గాడ్స్ కొమ్మని తయారు చేస్తున్నారండి. ఎవరాళ్ళు? సీజనల్ గాడ్స్ అంట. అంటే ఒక సీజన్కి ఒక దేవుడు అంట, ఒక సీజన్ ఇంకో దేవత అంట, ఇంకో దేవుడు, ఇలా పెడుతున్నారు చాలామంది. నా దేవుడు సర్వ కాలాలకి, అన్ని కాలాలకి, సర్వ సృష్టికి దేవుడు, అందరికీ సరిపోయిన వాడు. స్త్రీలకు, పెద్దలకు, వృద్ధులకు, చిన్నలకు, ఏమండి పేషెంట్లకి, ఫిట్గా ఉన్న వాళ్ళు, ధనవంతులకి, పేదలకి, అందరికీ సరిపోయిన వాడు నా యేసయ్య. దేవుని నామానికి స్తోత్రం. ఏముంది అక్కడ? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటన ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకునెను. దేవుని నామానికి స్తోత్రం. మీరు ఒక విషయం మీకు చెప్తున్నా, అర్థం చేసుకుని బిడ్డలారా. మన దేవుని బట్టి దేవుని నమ్మాం, దేవుణ్ణి బట్టి దేవుని నమ్మాం. అర్థమవుతుందా? ఇక్కడ మీ పక్కన ఉన్న మనుషులను బట్టి కాదు. దేవుడు ఏమై ఉన్నాడో అందుని బట్టి దేవుని నమ్మాం మనం. ఆ దేవుని బట్టి దేవుని నమ్మాం కాబట్టి దేవుణ్ణే మనం గురిగా పెట్టుకోవాలి. ఇంకా ఆయనే నాకు కావాల్సిన పర్సన్, ఆయనే నాకు మాదిరి. మీరు ఉన్న బలహీనత ఏంటంటే గమనించండి. మా అత్తకంటే బెటర్గా ఉన్నా కదా. నో ఏసీ కంటే బెటర్గా ఉండాలి. ఏసీలా బెటర్గా ఉండాలి నువ్వు. మా ఆయనకంటే బెటర్గా ఉన్నా కదా. నో నా తండ్రి ఏసేలాంటి మాదిరి నాకు కావాలి. పిల్లలు ఉంటారంటే మా అమ్మకంటే మనకంటే నేనే బెటర్గా. అందుకే గుడ్డోళ్ళతో పోల్చుకోబాకండి, మెల్లకన్నోళ్ళతో పోల్చుకోబాకండి, ఒక ఒంటిగంతో పోల్చుకోబాకండి. ప్యూర్ పర్సన్తో పోల్చండి, నా యేసు ప్రభుతో. అప్పుడు మీరు ప్యూర్ అవుతానే ఉంటారు. అదే రూపాంతరము. దేవుని నామమునకు స్తోత్రం. ఎంత ఓర్పు కావాలి? ఎంతగా పరీక్షలు వస్తున్నాయో, ఎంతగా క్రిటికల్ పరీక్ష వచ్చిందో అంత ఓర్పు కావాలి నీకు. చిన్న సమస్య వచ్చింది, చిన్న ఓర్పు చాలు. కొంచెం పెద్దగా వచ్చింది, ఇంకా ఓర్పు కావాలి నా ప్రభువా. యేసయ్యని కొట్టేసినా సరే ఒక్క మాట మాట్లాడాల, చంపుతున్నా సరే మాట్లాడలేదే, అంత ఓర్పు కావాలి నాకు. మరి ప్రపంచంలో ఇంకెవరున్నారు అంత ఓర్పు కావాలో చెప్పండి సార్. తీసిరండి. ఒక్క మాట మాట్లాడినందుకు కురుక్షేత్ర యుద్ధం జరిగిపోయింది. తేడా వచ్చేసింది. తేడా ఒకటి, ఓర్పు లేదు. అర్థమవుతుంది మీకు? సహనము లేదు. అధ్యయనం అంటే న్యాయబద్ధం అంటారు వాళ్ళు. ఈరోజు నాడు మన యేసుక్రీస్తు ప్రభువారిని మాదిరిగా పెట్టుకుంటే యుద్ధాలతో పని ఏంటి, బాంబులతో పని ఏంటి, కోర్టులతో పని ఏంటి, స్టేషన్లతో పని ఏంటి, వాళ్ళ పోలీసులతో పని ఏంటి, మొత్తం క్లోజ్ చేసేయచ్చు. ప్రపంచంలో ఓర్పు గల పర్సన్గా యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుని అలాంటి పర్సన్స్గా ఉంటే ఇవన్నీ క్లోజ్ చేసేయచ్చు. ఎంత ఆదాయం అండి గవర్నమెంట్కి. ఓర్పు లేకపోబట్టే కదా ఎన్ని వచ్చినాయి, సహనా లేకపోబట్టే కదా కోర్టులు వచ్చేసింది. ఇవి లేకపోబట్టే విడాకులు వచ్చేస్తున్నాయి మీ ఇద్దరికి. ఇంట్లో గొడవలు, బయట గొడవలు, అవి గొడవలు. ఎందుకని? ఒట్టునే ఏముండదు. తీసుకుందాం ఇంకొకళ్ళు మాదిరిగా. చక్కని మాట్లాడండి. యోహా పత్రికల్లోనే 10:11, 5వ అధ్యాయం 10:11. ఒక ఆయన తీసుకుందాం, పాత నిబంధన భక్తుడిని. గమనించండి, యోబు యొక్క సహనమును మీరు విన్నారా? యోబు గురించి ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం? ఆయన గురించి అలా విన్నారా? విన్నామండి. ముందుకెళ్ళు. ఎంతో జాలియు. ఎందుకని? మళ్ళదవరా 10 నుంచి కదా. దేవుని నామమునకు స్తోత్రం. చదువు. ఓపికను మాదిరిగా పెట్టుకొనుడి. దేవుని నామమునకు స్తోత్రం.
యోబు గురించి 2 మాటలు చెప్పాను, ముందుకెళ్తా. బాగానండి, స్త్రీలారా ముఖ్యంగా, పురుషులారా ముఖ్యంగా బాగా వినండి. ఇప్పుడు సహజముగా మీకు ఏదన్నా చిన్న నష్టం వచ్చిందనుకోండి, మీరు ముందు కొంచెం అలా తట్టుకుంటారు ఏదో రకంగా. మీ కెపాసిటీ కంటే కొంచెం బాగా లోలో ఉంటే మీ సహనం ఎంత ఉందనుకోండి, బాగానండి ఇక్కడ ఇంత సహనం ఉందండి, లేకపోతే 1 కేజీ అనుకుందామా, ఏంటిది 1 కేజీ, లేకపోతే డబ్బులది పోతుందాను, 1000 రూపాయలు సహనం. ఎంత? 1000 రూపాయల సహనం ఉందనుకోండి. ఒకవేళ 10 రూపాయలు శ్రమ వచ్చింది, అది కష్టమేం కాదు. లేకపోతే 100 రూపాయలు శ్రమ వచ్చింది, కొద్ది ఏదో రకంగా. 500 వస్తే కొంచెం కష్టమే. 500 లాస్ అవ్వమంటావు మమ్మల్ని. 1000 రూపాయలు వస్తే కుదరదు, 2 D&D, నా సహనం పరీక్షిస్తున్నావు రే అంటుంది హామ. ఏంటి, వండిన కూర తినలేదనేసి ఆడు చిన్న మాట అన్నాడు. ఏంటి మమ్మీ ఎలా వండితే ఎప్పుడు కూడా అన్నాడు అంతే. అరే 4 సార్లు బట్టి వింటున్నాను ఈ మాట నా సహనాన్ని కూర దగ్గర. ఈసారి అన్నావో నీ పని ఉంది. 1000 రూపాయల సహనానికి 3000 రూపాయల శ్రమ వచ్చింది. ఇప్పుడు ఎలా ఉంటుందో? పురుషులారా వింటున్నారా, నిద్రపోతున్నారా? వింటున్నారా? అది మాకు కాదు అంటున్నారండి. 1000 రూపాయల సహనం ఉంది, మీకు 3000 రూపాయల శ్రమ వచ్చింది. మీకు విషయం చెప్పమంటారా? దేవుడు రానివ్వడండి, కృపగల దేవుడు ఆయన. దేవుని కనపచ్చని సారి పట్టుకోండి వాక్యాన్నే, గుండెకాయ లాంటి వాక్యం అండి అది. కంటే సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయుడు. ఎక్కువగా మిమ్మల్ని దేవుడు శోధించే అవకాశం సాతానికి ఇవ్వడం, మనుషులకు కూడా రానివ్వడం. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయును. రానివ్వడం ఒకటి, రెండోది ఏంటి? తప్పించేస్తాడండి మనల్ని. మీరు ఎందుకు ఊగిపోతున్నారమ్మా? ఏది 1000 రూపాయల సహనం అని పాట పాడుకున్నాక నువ్వు నాకున్న సొరపం నాకున్న ఓర్పు నీకుందా అన్నావు కదా. మరి 10 రూపాయల శ్రమ వచ్చేప్పుడు ఊగిపోతున్నా, పడిపోయే తప్పమని కదా. ఇంత రోషాలు బాబోయ్, ఎన్ని రోషాలా? ఒక ఆమంటది ఇంత ఉండదండి, ఆ పిల్లకి ఎంత రోషం అండి. ఎవరి పిల్ల? ఆ పిల్ల ఎవరి పిల్ల? నీ పిల్లే, రోషగత్తి పిల్ల. ఆ పిల్లోడు ఎవరి పిల్లోడు? రోషగాడి పిల్లోడు. వాళ్ళే పిచ్చోళ్ళు, మీరు భలే అంటారండి వాళ్ళని. ఏమంటారు ఎంత రోషం ఏంటరా? ఒకసారి బ్యాక్గ్రౌండ్కి వెళ్ళు, నీకు ఎంత రోషం ఉందో మీ అమ్మ చెప్పుద్ది. ఆమంటది మన మానరాలే బెటర్ అమ్మా, నువ్వమ్మో ఇంకా కంతిరిదాని అంటుంది ఆమె. నాకు అర్థంగా నా మాట ఏంటో. బిడ్డలు గమనించండి, యోబు గురించి చెబుతున్నా. భార్య కూడా చీయంది, ఒక్క మాట మాట్లాడలా. బిడ్డలు పోయారు, ఆస్తి పోయింది, అన్నీ పోయింది, ఎంత సహనం కావాలి అక్కడ. అరే యేసయ్యకిను దేవుడికి సాతానికి ఉన్న ఈ ఇద్దరు సంభాషణ వల్ల ఒక పర్సన్ బలైపోతూ ఉంటే ఆయనకి ఏం తెలియదు పాపం. ఒట్టి పుణ్యాన్ని మొత్తం పోయినాయి. వీళ్ళిద్దరి వల్ల ఆయన బలైపోవటం ఏంటండి అర్థంగా నాకు. అయినా సరే దేవుని మీద భక్తి అంత ఉంది ఆయనకి, సహనం అంత తెచ్చుకున్నాడు ఆయన. తెచ్చుకుని ఏమందలేవు, ఇచ్చాడు, పడిపోయాడు. వచ్చినాయి పోయినాయి. నేను తల్లి గర్భం నుంచి అవి తెచ్చుకోవాలా, అవి మధ్యలో వచ్చినాయి, మధ్యలో పోయినాయి. నాకేంటంటే నేను బతికే ఉన్నాగా. అరే బతికే ఉన్నా బిడ్డ, కానీ తిండి కూడా తినలేకపోతున్నావుగా. పోనీ బంధువులు కూడా ఎవరు లేరు కదా, దిక్కులో ఏముంది. నేను పుట్టినప్పుడు అందరూ తెచ్చుకున్నా, ఏమన్నా రాజ్యాంగం ఏమన్నా ఉందా? ఒంటరిగానే వచ్చా, ఒంటరిగానే మిగిలిపోయా. అరే పోక ఎక్కడ తాగిపోయి పర్లేదు బాగుంది కదా. మరి ఎముకలు చిగిపోయినాయి కదా, చర్మం చిగిపోయింది కదా, ఎముకలు పొడుచుకొచ్చేసినాయి కదా, జబ్బే ఏంటయ్యా ఎంత బతిగా ఉన్నావంటే కనుక. ఏమయ్యో ఎక్కువ మాట్లాడబాకు, నేను హ్యాపీ, నేను సేఫ్ సైడ్. క్షీణించిపోయేది ఏంటి? దేహము, శరీరము కేవలము నిష్ప్రయోజనమైనది అంటున్నాడు. భక్తులు అంటున్నారు అది. అరే ఆస్తి పోతే పోయింది, బంధువులు కూడా దూరం పోయారు. అరే లేనిపోయిన రోగం వచ్చింది కదండి, ఏ పాపం చేయకుండా అంటే కనుక. నాకు తెలుసు బాగా, ఏం తెలుసా మీకు? నా దేవుడు చెప్పేశాడు, లోపల నేను సేఫ్.
నా శరీరం క్షీణించిపోయిన తర్వాత, చీగిపోయిన తర్వాత నేను దేవుని చూస్తా, మరొక దేహం ఉంది. అది కదా సహనం అంటే. మంచాన ఓర్వలు పడిపోతే దేవుడా స్తోత్రం లేప ఎందుకు లేపాలి? సినిమా కోసమా? ఆరాధన కోసం కదండి. హాస్పిటల్ పాలైతే మీరు ఎందుకు లేస్తున్నారు చెప్పండి ఒకసారి? ఎందుకు ప్రార్థన చేస్తున్నారు లేచిన తర్వాత? ఆదివారం కోసమా? వాక్యం కోసమా? అయ్యో వాక్యం పోయింది ప్రభు అని ఇప్పుడు వేశారా? పేషెంట్గా ఉన్న వాళ్ళు వాక్యం పోయింది, ఆరాధన పోయింది, సేవకుల యొక్క ప్రార్థన సహవాసం పోయింది అనేసి ఎప్పుడైనా మీరు ఏడ్చుంటారా? ఏడోరో జ్వరం పోవాలి, తినాలి, మళ్ళీ ముక్కలు లగాలి, బాగా సంపాదించుకోవాలి. దీని గురించి మీ బాధ అంతా కూడా అంతేనంటారా? అందుకే నేను ప్రార్థన చేసుకున్న ప్రభా, నీ సేవలో నేను డౌన్ అయిపోవడం ప్రభా, నాకు ఎనర్జీ కావాలి ప్రభా అని ప్రార్థన చేస్తాను. నేనేమి ఎత్తాను? నీ ఎంత బలం ఇచ్చినా సరే నేను పని చేయాలి. మూటలు పోయాలా ఏమన్నా చిన్న ఏదో ఉద్యోగం ఉంది, హ్యాపీగా వెళ్ళిపోయి వస్తున్నా, పిల్లలతో సంతోషంగా వాళ్ళు చెప్తున్నా, వచ్చేస్తున్నాను. మూటలు మోతున్నానా లేకపోతే ఏమన్నా బస్తాలు మోతున్నానా? ఏముంది? నీ కొరకు నా ఆరోగ్యం కావాలి ప్రభా, నీ కొరకు నా అన్నీ కావాలి. నాకేమొద్దు ప్రభా, నాకేం కావాలండి? 3 పూట్ల ఆహారం ఇచ్చావు, తగిమాత్రం వస్త్రం ఇచ్చావు, చక్కని గృహం ఇచ్చావు, ఇంకెంతకు మించి ఇంకేం కావాలి నాకు ప్రభా? నీ కొరకు ఇప్పుడు మొదలు పెడుతున్నా, నీ కొరకు నాకు అన్నీ కావాలి. అప్డేట్ అయిపోయా నేను. చావుకు దగ్గర అవుతున్నా, సమాధి దగ్గర అవుతున్నా ప్రభా, వయసు మీద పడుతున్నా ప్రభా, నీ కొరకు ఏది కావాలో మొత్తం ఇచ్చే ప్రభా, నాకు అది నీకే నాయనా, నీకు ఉపయోగపడతాయి ప్రభా, నాకు నా సంతృప్తి కోసం ప్రభా, సంఘమ క్షేమం కొరకు ప్రభా, ఆత్మరక్షణ కోసం ప్రభా, ఇంకా నేను ప్రయాసపడాలి ప్రభా, దానికి ఏది కావాలి ఇచ్చే ప్రభా అంటున్నా. యోబు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎనర్జెటిక్ వర్డ్స్ అద్భుతంగా వస్తాయండి. అక్కడ చాలా రాసుకోండి. నేను ఒక దాంట్లో ఎలాంటి మాట్లాడేవి? నేను చిగిపోయిన తర్వాత నేను శరీరంతో మళ్ళీ కృత దేహంతో దేవుని చూసి అక్కడ బతుకుతున్నాను కాబట్టి ఏముందలే. అందుకే ఎక్కడ యోబు గ్రంథము, ఎక్కడ యాకోబు పత్రిక అండి? పరిశుద్ధాత్మ దేవుడు యాకోబుని యోబుని పరిచయం చేస్తున్నాడండి మనకి మళ్ళొకసారి. ఇంకంతకండి ఇంకెవరు కావాలి మీకు భక్తుల్లో? యోసేపుని చూద్దాం మరోసారి. ఎవరి బిడ్డ? యోబు అంటే పెళ్ళిళ్ళు అయింది, పిల్లలు పుట్టేసరి పెద్దోళ్ళు అయిపోయారు కాబట్టి వయసు అయిపోయింది కాబట్టి పోతాడు. మరి యోసేపు ఎంత సహనం అండి! కొన్ని ఏళ్ళు జైల్లో ఉన్నారండి నేరం చేయకుండా. కొన్ని ఏళ్ళు జైలు పెట్టారు ఆయన్ని. ఎవరి బిడ్డ? అందమైన వాడు, సౌందర్యవంతుడు, డబ్బులున్నాయి, పదవి ఉంది, మంచి ఉద్యోగం ఆయనకి. బిడ్డలారా, అసలు ఇంక చిన్నప్పుడే వచ్చేసి నేను బాధలు. ఎలాంటి బాధలండి? అన్నాదమ్ములు దూషించడమే కాకుండా, వేధించడమే కాకుండా గోతులో పడేసి అమ్మేశారండి. ఒక్క మాట మాట్లాడండి ఆయన. అమ్మ వినండి, చిన్నపిల్లలారా, యవనస్తులారా, టీనేజ్ వాళ్ళారా, మీకు ఆ సహనం ఉంటే ప్రపంచం ఇది. గోతులో వేసినా సరే ఏడిచాడు తప్ప పిల్లోడు పాపం ఒక్క మాట మాట్లాడిన ఎవరితన్నా. పోనీ తర్వాత గోతులోంచి బయటకు వచ్చేసి అమ్మేసిన తర్వాత వేరే రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళ దిక్కెవరయ్యారు? యోసేపు అయ్యాడు. దిక్కులా కరువు చేస్తే మళ్ళా అప్పుడు యోసేపు అక్కడ ఉన్న పదవేంటమ్మా? పదవేంటి? అస్సలు ఒక రకంగా ఎకనామికల్ మినిస్టర్, ఆర్థిక శాఖ మంత్రి. అక్కడ వెళ్ళిన తర్వాత వీళ్ళకి దిక్కాడే మళ్ళీ ఆయనే అన్నాడా? చూశాడు కానీ చూడనట్టుగా ఉన్నాడు. వాళ్ళు నొచ్చుకుంటారేమో, అమాంతంగా చెప్పేస్తే మళ్ళా పారిపోతారేమో, భయపడతారేమో, ఏమన్నా చేపించేదా అనుకుని భయపడి పారిపోయి మళ్ళీ కనెక్ట్ అనేసి టెక్నిక్గా జాగ్రత్తగా డీల్ చేసి వాళ్ళు మళ్ళీ రప్పించుకొని వాళ్ళకి మళ్ళీ ఇల్లు కట్టించాడు అక్కడ. వాళ్ళకి ఎంత ఓర్పు అండి! బిడ్డలారా, మీ పిల్లలకు ఓర్పు లేదంటే కనుక మీకు ముందా ఓర్పు ముందు? మీ సహనం ఉందా? ఆ సహనం లేకుండా పిల్లకి ఎలా వస్తుంది? మీరు ఏమై ఉన్నారో అదే అవుతారు పిల్లలు. అందుకంటే మా టీనేజ్ దగ్గర నుంచి, చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా వాళ్ళు నటిస్తారు. ఎందుకని? మా నాన్నకు భయపడి ఇలా ఉన్నా కానీ లాగపోతే నాకు కత్తి పట్టుకుంటే వేసి పడతా. అలాంటి పిల్లలు కూడా ఉన్నారండి. ఒక్కసారి విజృంభించేస్తారు చూడండి. ఒకసారి పిల్లలు మిమ్మల్ని ఏమో అనలేక టీవీలు మాలగొట్ట తర్వాత ఇదే ఏంటంటే కానీ లోపల ఉత్కృష్టం. ఎందుకంటే మీరు అలా రచ్చగొట్టేస్తున్నారు వాళ్ళని, మీకు ఓర్పు లేదుగా. సొంత భార్య తిట్టినా, చెయ్యని నేరానికి జైలు పెట్టినా, ఏ నేరం చెప్పిన నేరాలు వేసినా సహించిన భక్తులు మనం చూస్తున్నాం కదండి.
భరించిన భక్తులు మనం చూస్తున్నాం కదండి, ఓర్పు ఎందుకుంటలా. చూద్దాం చక్కని మాటలు పేతురు పత్రికలోనే 5వ అధ్యాయం 5-6 మరొకసారి చూద్దాం. చిన్నలారా పెద్దలకు లోబడి ఉండి మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని, మనస్సు అను వస్త్రము ధరించుకొనుడి, మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఓపిక ఉన్నవాళ్ళు, దీనత్వం ఉన్నవాళ్ళు, సహనం ఎన్ని కూడా పర్యాపదాలండి. ఏంటి మేలాంటి అంటే మేలేంటి? అహంకారులు ఆయన చూసుకుంటే మీకెందుకు? కృపను అనుగ్రహించును. చదవండి. తగిన కాలం రాబోతుంది, మీ సహనానికి ప్రతిఫలం ఉంది, లోకములో కూడా ఉంది. అమ్మా గమనించండి, చనిపోయింది పరలోకం ఒకటే కాదండి, ఈ లోకములో కూడా నువ్వు కళ్ళారా చూస్తావు నీ సహనానికి ప్రతిఫలము, నీ రిజల్ట్ చూస్తావు. ఆయన చేతి కింద దీన మనస్కులై ఉండండి, దీన మనస్కులై ఉండండి బిడ్డలారా. చాలా విలువైంది మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:3 ఏమంది? కొద్ది కాలం యేసే వస్తున్నాడు, సమాధి దగ్గరికి వచ్చేస్తుంది, ఇంకొద్ది కాలమే, ముందుకు విసుకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొని ఆయనను తలుచుకొనుడి. ఎవరిని తలుచుకోవాలమ్మా? నా యేసే ఎంత ఓర్పు అన్నాడు. శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, బాధలు వచ్చినా, వ్యర్థమైన మాటలు అన్నా సరే నా యేసే ఎంత తట్టుకున్నాడో, ఎంత ఓర్చుకున్నాడో, ఈ మాట తట్టుకోలేనా అన్నట్టుగా మీరు బతకండి బిడ్డలారా. యేసయ్యను ముందు పెట్టేసుకోండి, వెనమాలు పెట్టేసుకోండి, సెంటర్లో పెట్టేసుకోండి, మొత్తం అంతా ఆయనే, ఎటీఎల్ని ఆయనే. ఎవరు దొరకరు మీకు ఇంకా అంత ఓర్పు కలవాళ్ళు. ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఓర్పు గురించి, సహనం గురించి ఏం దొరకవండి అక్కడ. ఏదో నా మాటలు చెప్తారు అంతవరకే. అరే అమ్మను గౌరవించండి, పెద్దలను గౌరవించండి, అది కంట మాటలు అవన్నీ కూడా. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మీ ఇంట్లో, మీ ఒంట్లో ఉన్నాడు, ప్రాక్టికల్గా మీ సహాయం చేస్తాడు ఆయన. ఆయన లేకుండా మీరు ఎక్కడ ఉంటారు? దేవుని కనపరుచుకుందాం. ఎవరిని తలుచుకోవాలంట? ఎవరినమ్మా? యేసయ్యని తలుచుకోండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 3-4 వచ్చాను మళ్ళా. సన్మానించి నీవిక్కడ మంచి స్థలమందు కూర్చున్నామని చెప్పి ఆ దరిద్రునితో నీవక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠమును దిగువమును కూర్చున్నామని చెప్పిన ఎడల మీ మనసులలో భేదము పెట్టుకొని మీరు దురాలోచనలు, విమర్శలు చేసిన వారు అగుదురు కారా? నా ప్రియ సహోదరులారా ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? ఎన్నో వచనం అది? 3-4. యాకోబు 1:2-3. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. విశ్వాసమునకు కలుగు పరీక్ష. ఇప్పుడు ఓర్పు ఎంత ఉందో కొలుసుకోవాలంటే ఏం కావాలి మీకు? ఇప్పుడు అందరూ మాట్లాడాలమ్మ ఈ విషయంలో. పరీక్షలు అంటే అర్థం ఏంటి? శ్రమే, బాధలే, నిందలే. ఇప్పుడు మీ ఓర్పు సహనం ఎంత ఉందో తెలుసుకోవాలంటే మీకు ఏం కావాలి? పెన్ను కాగుతామా? ఇంత వారు రాతారులేండి, నాకు ఎంతో తెలుసా మీకు? టావులు రాస్తారు. ప్రాక్టికల్గా దేవుడు వదులుతాడు ఒక్కొక్కరిని. పరీక్ష ఉండకపోతే రిజల్ట్స్ రావుగా. రిజల్ట్స్ లేకపోతే నీకు ఎంత హ్యాపీ ఉంటుంది? ఇంకా ఉండదుగా. అసలు నీ స్కిల్ ఏంటో, నీ ఓపిక ఏంటో, సహనం ఏంటో ఎంత ఉందో తెలుసుకోవాలంటే రానివ్వండి, పరీక్షలు పెట్టనివ్వండి దేవుణ్ణి. అన్ని పరీక్షలు ఉంటాయండి. స్లిప్ టెస్టులు ఉంటాయి, యూనిట్ టెస్టులు ఉంటాయి, క్వార్టర్లీ ఇవ్వంటే. ఇప్పుడు క్వార్టర్లీ, అప్పుడు క్వార్టర్లీ, ఇప్పుడంతా SA1 SA2 వచ్చినండి. ఎందుకు పెడుతున్నారు ఇవన్నీ కూడా? ఇప్పుడు నా పిల్లలకి స్టార్ట్ చేస్తాను ఇప్పుడే, మళ్ళీ వీక్లీ వన్స్ ఒకటి చిన్నవి, ఒక జస్ట్ పావుగంటలు అయిపోవాలి వారాలుగా. అది ఇండర్గా క్లాస్ రూమ్లో మామూలుగా పర్సనల్గా జరిగేది. అది ఎందుకు పెడుతున్నాము? అక్కడ ఒక్కొక్క లెసన్ మీద పట్టు రావాలి, ఒక పేరా మీద పట్టు రావాలి. అడిగి
అంతగా దేవుడు పరీక్షించుకున్న బిడ్డల క్వాలిటీ తీయాలి బయటికి, సహనం ఎంత ఉందో పెంచాలనేసి దేవుడు ఏం చేస్తానంటే అప్పుడప్పుడు స్లిప్ టెస్ట్లు అవన్నీ కూడా క్వార్టర్లీ హాఫ్లు కూడా కాదు, 100 మార్కుల పేపర్ కూడా కాదు, అది 25 మార్కులే ఇస్తాడు ఆయన. ఎందుకంటే నా పిల్ల అంతకంటే ఎక్కువ ఉండలేదమ్మా, చాలు అనుకుంటాడు ఆయన. అంతే. ఆయనకు వచ్చినట్టుగా అపోస్తుకు వచ్చినట్టుగా మీకు ఏమైనా వస్తున్నాయా అమ్మ? నా మంక బాగా చూడండి ఒకసారి. ఆయనకు వచ్చినట్టుగా, ఆయన నమ్మిన శిష్యులకు వచ్చినట్టుగా, అపోస్తులు ఆదిమ సంఘానికి వచ్చినట్టుగా మీకేమైనా వస్తున్నాయా? అగ్ని పరీక్షలు లాంటివి ఏమైనా వస్తున్నాయా? లేదే. మహాతో భర్త మాట అంటాడు, మహాతో ఒక అమ్మ ఒక మాట అంటుంది, చిన్న చిన్న మాటలు అంటామది. పిల్లలను బట్టి మీరు చిన్న చిన్న ఆటల్లో కూడా ఓర్పు లేకుండా స్లిప్ అయిపోయి తేడా వచ్చేసి తేడా మాట్లాడేసి దేవుణ్ణి ఆయాసపరిస్తే మీకు 0, గుడ్డు 0 మార్కులు, ప్రోగ్రెస్ కార్డులు 0, స్లిప్ టెస్ట్లో 0, యూనిట్ టెస్ట్లో 0, SA1లో 0. ఇదేంటండి సంవత్సరం అంతా 0 వెనక ఎన్నైదు బాప్తిసం అందుకుని? ఒకళ్ళు చెప్పండి, పర్లేదు, ఒకళ్ళు చెప్పండి ముదుర్లు. 19 ఫస్ట్ ఇయరు 6 మార్కు, అంతేగా మరి 5 మార్కులకి 6 మార్కు. సెకండ్ ఇయర్ కొన్ని డోసు పెంచారు 20 మార్కులకి, ఎంత 3 మార్కులు. తర్వాత అదే స్లిప్ టెస్ట్ మళ్ళీ 5 మార్కులకి 0. 5 సంవత్సరం 0. ఎందుకంటే ముదిరిపోయింది ఆహారం, అలవాటు పడిపోయిన ప్రాణం. ఏంటండి ఉడికొస్తాం కానీ మేము మాత్రం ఓపిక ఉండలేం. 2వ సంవత్సరం 3వ సంవత్సరం 10వ సంవత్సరం 0 అన్ని 0లేనా? ఇది సహన విషయంలో స్లిప్ టెస్ట్లో ఫెయిల్, యూనిట్ టెస్ట్లో ఫెయిల్, అన్నిట్లో ఫెయిల్డా? నీ భక్తి ఎంత ఉందమ్మా? నీ పిల్లలకి ఏమిస్తావమ్మా? మరి పిల్లల్ని అంటావు, అరే కోపం వచ్చిందో నువ్వు చెప్పడం కూడా కోపం ఉంది అక్కడ. ఒక అతను వచ్చాడంటాడు, ఒక పిల్లడు వచ్చాడు, అమ్మ నాకు సహనంలో మంచి ఫ్రై వచ్చేసింది అన్నాడు. దేంట్లో? ఓర్పులో తల్లి ఏం చేసింది టెస్ట్ చేయటం కోసం, ఏంట్రా అంటున్నావు అంది. అమ్మ సహనములో మంచి ఫ్రై కొట్టానమ్మా, ఏంట్రా వినపట్లేదు చెప్పరా అంటే కనుక, నిజమమ్మా సహనంలో మంచి ఫ్రై వచ్చేసిందమ్మా చెప్పరా అని. అదో ఒకటోసారి 2వసారి 3వసారి ఫెయిల్ కూడా. దేవుడు 1 సారి 2 సార్లు 3 సార్లు ఎన్నిసార్లు వస్తున్నాయండి. అంటే కోపం ఆగలేక నీ చెవుడా అన్నాడు ఒకసారి. ఇప్పుడు చెప్పాడా దేంట్లో వచ్చిందమ్మా? బుర్ర కొక్కున్నాడు, ఇంకేం మాట్లాడతాడండి. సహనములో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అన్నావు కదా బిడ్డ, ఎదురా నీ సహనం? వాళ్ళు మోసం చేసేవరా? ఈ లోకములో మోసముతో కొన్ని గిఫ్ట్లు కొట్టవచ్చు నువ్వు, కానీ యేసయ్య దగ్గర పర్ఫెక్ట్. ఆయన కళ్ళు ముయ్యలేవు, ఆయన మోసం చేయలేవు. ప్రతి మార్కు రిమార్కు ఆయన దగ్గర ఉంటుంది. దేవుని గణపరచింది ఒకసారి. చాకరికి ఒక మాట చెప్పేసి ముగించేస్తారు. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 3-4 వచనాలు. అంతేకాదు ఒక దండ, ఇది ఒక నెక్లెస్ అనుకోండి, దయచేసి గమనించిన. ముందు శ్రమ ఓర్పు పరీక్షను నిరీక్షణను కలుగజేయనని ఎరిగి. గమనించండి, శ్రమ వల్ల నీకు ఓర్పు. శ్రమ వల్ల ఓర్పు రావటం ఏంటండి? కోపం వస్తుంది కానీ అంటే అదే మరి అక్కడే ఉంది, అది పరీక్ష అంటున్నా. అదో పరీక్ష. శ్రమలు వచ్చినాయి అంటే నీ ఓర్పుకి పరీక్ష. నీకు ఎంత ఓర్పు ఉందో చూసుకోవడం కోసం, నీ ఓర్పు పెంచుకోవడం కోసం వచ్చింది శ్రమ. ఓర్పు తగ్గిపోవడం కోసం కాదు, కోపం కోసం కాదు రాలా శ్రమ. రివర్స్ వెళ్తుంది బండి, వాడు రివర్స్ తిప్పేది సాతాను గాడు. యారా మేము గాలి దొడుకున్నావా అన్నాడు అతను. ఏంటది? మేము గాలి దొడుకున్నావా అంటే, గాలి దొడుకున్న వాళ్ళు అంటే అర్థం ఏంటి? మేము ఆడవాళ్ళమనా? అదే కదా, అది నాకు అర్థం కాదు మరి ఆ మాట. అదేనా? మేము చేతగాని వాళ్ళు. అమ్మో, నేను ఒప్పుకోను ఆ మాట. చేతగాని వాళ్ళ కొన్నిట్లో తప్పండి, అలా పోల్చకూడదు. ఆడవాళ్ళు చేతకాని వాళ్ళు, ఆడవాళ్ళకి వాళ్ళు, అది తప్పండి. ఆడవాళ్ళు చాలా అవుతున్నాయి, నేను దాన్ని సమర్థించనండి. అలా అనేసరిలేండి. అతను అన్నమాట చెప్తున్నా మీకు, నేను అంటలా మాట. గాలి తోడుకున్నావా అనుకున్నావా అంటున్నాడండి.
రెచ్చిపోతున్నాడు చిన్న చిన్న విషయాలకి. యవనస్తులే ఏంటి, కాలేజీ పిల్లలేంటి, బయట ప్రపంచంలో చెప్తున్నా మీకు, తల్లిదండ్రుల మధ్యన, పిల్లల మధ్యన, అన్నదమ్ముల మధ్యన, అక్కజల్లుల మధ్యన ఏంటి ఓర్పు లేనితనము. శ్రమ వచ్చిందంటే నాకు ఓర్పుకు పరీక్ష అనే క్రైస్తవులందరూ కూడా పరీక్షించుకోవాలి. ఒకసారి జాగ్రత్తగా దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. మనం కొంచెం ముందుకు వెళ్ళాం అక్కడి నుంచా. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణ. ఇక్కడ పరీక్ష అనే మాట 2 సార్లు వచ్చింది. అక్కడ పరీక్ష ఉందంటే కనుక సహనానికి మాటలు పడతాయి. రెండవది పరీక్ష వల్ల నిరీక్షణతో ఉంటున్నాం మనము. త్వరగా వేసే వస్తాడు. ఆయన వచ్చే లోపే పరిశుద్ధాత్మ నాలోనే ఉన్నాడు. ఇక్కడ విజయం ఉంది, తర్వాత కూడా మహోపజయం ఉంది. విజయ గీతాలతో పాటలు పాడుకుంటూ ఆహ్వానిస్తారు దూతలందరూ కూడా మనల్ని. ఈ యొక్క లక్షణాలన్నీ ఉన్న వాళ్ళండి దేవునికి ఎంత ముద్దొస్తారో. ఒక్కొక్క అవలక్షణం గురించి మాట్లాడుకొని లక్షణకరమైన జీవితం స్టార్ట్ చేద్దాం మనం. ఇంకా ఈరోజు సహనము లేకుండా ఉండే జీవితం నుంచి సహనముతో ముందు పరిగెడదాం. ఎంత అద్భుతమైన జీవితం దేవుడు మనకి ఇచ్చినందుకు ఇంకెందుకు. చూడండి అక్కడ ఉంటుంది రోమిలో కింద అక్కడ నిరీక్షణ ముందుకెళ్ళు. ఎరిగి శ్రమ ఎందు అతిశయపడుదుము. ఎవరి వల్ల అవుతుంది ఇది? శ్రమల ఎందు అతిశయపడే తత్వం ఎంతోమంది క్రైస్తవులకు ఉంది. కృంగిపోతున్నారు, జారిపోతున్నారు, రెచ్చిపోతున్నారు, పుచ్చిపోతున్నారు. చివరికి కంపు కొట్టే జీవితం కుటుంబం అంతా కూడా ఓర్పు లేకపోవటం వల్ల. పిల్లలు పాడైపోయి, భర్త పాడైపోయి, భార్య ఒక రకం ఎవరికి సమాధానం లేకుండా పోతున్నాయి ఈ కోపతాపాల వల్ల. అంత కోపమా? వయసు మీద పడుతున్నా సరే కోపం తగ్గదండి. అయ్యయ్యో మంచం ఎక్కిన ముసలైనండి ఒక ఆయన, ఎంత ఈ కోపం అండి, ఉద్రేకం. నేను లెగిస్తేనా, నువ్వు ఎలాగో అన్నాడు. పళ్ళు బిగించేసి అన్నాడండి ఆయన. నిన్న అందుకే పడ్డావన్న మంచాన్న. అమ్మో ఇట్లా మంచమే పడితే ఎంత కోపం వచ్చేసింది. మంచం పడకముందు ఎన్ని కొంపలతో పెట్టాడు. ముందు నీ సంసారం, నీ కుటుంబాన్ని కట్టుకో. దానికన్నా ఓర్పు తెచ్చుకో బిడ్డ. బిడ్డలు పెద్ద అవుతున్న కొద్దీ నీ సహనం వాళ్ళు చూడాలి. స్త్రీలారా జాగ్రత్త, ఉట్టునే కోపడబాకండి. కోపం వల్ల పిల్లలు రేగిపోతారు. నువ్వు కన్నా పిల్లలే, వాడు వయసులో ఉన్నారు, వాళ్ళంతా రేగిపోవాలి. ఇంకా వయసు మీద పడుతున్నప్పుడు నీకు ఎంత కోపం వస్తే సహనం లేకుండా వాళ్ళు ఏమైపోతారు. మరి నువ్వే అంటావు, నా పిల్లడు మరీ కోపం ఎక్కువండి. నువ్వంతే, వాడంతే, నువ్వంతే, నీ పిల్లవాడంతే. ఎక్కడున్నా ట్రైనింగు, నువ్వు ఇవ్వాల్సిన ట్రైనింగు యోబు గారు ఇచ్చారు బిడ్డలకి. అని సహనం ఎంత అండి, గొప్ప సహనం. మళ్ళీ భార్యకి ఎవరు దిక్కారండి? ఎస్, భర్త మళ్ళీ దిక్కాడండి భార్యకి. అప్పుడు మాట్లాడద్దాక దేవుడు కొత్త రూపం ఇచ్చిన తర్వాత, పసివాని దేహంలో వచ్చేసిన తర్వాత, ఆరోగ్యంగా వచ్చిన తర్వాత ఇంకా భర్త ఏమంటుంది? ఇప్పుడు వచ్చి సిగ్గుపోద్ది, ఇంకా సిగ్గుపడిపోద్ది. అయినా హక్కున చేర్చుకున్నాడు. నన్ను తిట్టావు కదా అని దూషించలా, పొమ్మన్లా, ఇంకా పెళ్లి చేసుకోలా. ఆనాడు నువ్వు అన్నావు కదా, ఇప్పుడు బావన వస్తావా పుట్టింటి నుంచి అనలా ఆయన. కమాన్, ఎప్పటికన్నా భార్యకు నువ్వే. దేవుడు జతపరిచిన జంటను ఏ శ్రమ కూడా వేరుపరచదు. ఎవరు ఎంటర్ అవ్వకూడదు. ఇంకా నో, మనం ప్రేమగా ఉందాం అంటున్నాడు. ప్రేమగా ఉన్నారు. మళ్ళీ దేవుడు వాళ్ళకి బిడ్డలు ఇచ్చాడు. దేవుని గణపరచండి. బిడ్డలు గమనించండి. ఈరోజు నాడు సహనం వల్ల అద్భుతమైన జీవితం ఉంటుంది. అందుకే స్టార్టింగే మీ ప్రాణాలు దక్కించుకుంటారు. ప్రాణాలు పోవటానికి కారణము ఓర్పు లేని తనమే, సహనము లేని తనమే, కోపాలు, తాపాలు, ఉద్రేకాలే. ఎంతోమంది బలైపోతున్నారండి, జైలుకి వెళ్ళిపోతున్నారు. కొట్లాట్ల వల్ల అవయవాలు తెగిపోతున్నాయి, నేరాలు జరిగిపోతున్నాయి. సహనము లేకపోబట్టి. చాలామంది అంటారండి, ఒక బీపీ అండి, అందుకే కోపం ఎక్కువండి. నేను అంటాను, ముందు కోపం అండి, అందుకు బీపీ వచ్చిందండి. అంతేనా ప్రియమ్మ? అది కూర్చో, డాక్టర్ని చెప్పేసింది. కోపం ఏమైపోయింది? బీపీ అయిపోయింది. ఇప్పుడు బీపీ ముందు పెడుతున్నారు ఇల్లు, వంక ఏముండదు. బీపీ ఉన్న ట్యాబ్లెట్లు వేసుకో పర్లా. మరి కోపానికి ట్యాబ్లెట్ లేవుగా, ఉందా? ఇది ఎక్కడ ఉంది?
ఇవాళ ట్యాబ్లెట్ ఇదే మీకు. బీపీ ట్యాబ్లెట్ ఇస్తారు, నర్సులు డాక్టర్లు ఇస్తారు. కానీ నీ కోపానికి ట్యాబ్లెట్ ఎక్కడ దొరకదో, నా యేసు దగ్గర ఉంది మందు. జీవవాక్యము, యేసు మాదిరి, భక్తులు మాదిరిగా తీసేసుకో. కంట్రోల్ యువర్ సెల్ఫ్. కోపము రేపక ఉంది బైబిల్లో, చూడండి పిల్లల విషయంలో. మీ పిల్లలకు కోపము రేపక. కోపము రేపుతున్నామంటే అర్థం ఏంటి? నువ్వు కోపపెడుతున్నావు వాళ్ళ మీద. నీ కోపం తగ్గించుకుంటే వాళ్ళ కోపం రేగరాళ్ళు. కోపంలో దేవుని యందు భక్తిలోను శిక్షలోను బిడ్డల్ని ఎలా పెంచాలో కూడా యేసుప్రభు చెప్పాడండి. దానికి ఏంటంటే కనుక నువ్వు కోపపడద్దయ్యా, నువ్వు కోపం తగ్గించుకో. ముందు నువ్వు కోపపడితే వాడు కోపం వస్తుంది. వాళ్ళు కోపం ఎందుకు రేపుతున్నావు? పిల్లలు కోపపడితే ముందు పసిపిల్లలు గమనించండి, 16 years బిలో ఒక్క 5 నిమిషాలు వాళ్ళు కోపము కనుక 3 స్టేజ్ ఉంటాయండి. ఒక్క స్టేజ్ వరకు పర్లా, కొంతవరకు చిన్న చిన్న కోపాలు ఉంటాయండి. స్టేజ్ దాటిపోతే బ్లడ్ ప్రెషర్, బీపీ పెరిగిపోతుంది. అంటే బ్లడ్ బాగా ఉడికిపోతూ ఉంటుంది. అప్పుడు చాలా నాడులు, కొన్ని నాడులు చిట్లిపోతాయి. మొత్తం బ్రెయిన్ డ్యామేజ్ అవుద్ది. ఎక్కువ కాపాడే వాళ్ళకి ఆరోగ్యం బాగోదు. అది పెద్దోళ్ళ, చిన్నోళ్ళ, పసివాళ్ళ పక్కన పెట్టండి. అందుకే చంటి పిల్లల దగ్గర అమాంతం వస్తువులు లాక్కోబాకండి. వాళ్ళు చూడండి ఏం చేయాలి అంటారు. ఎవరు? పసిపిల్లండి. దాని అర్థం ఏంటి అన్నారు? బ్రెయిన్ పాడైపోద్దండి. అమాంతంగా భయపెడతాం, వస్తువులు లాగేసుకోవటం. అందుకే చేయని వాళ్ళు ఏమవుతారంటే ఇంజక్షన్ చేయాలన్నా ఎలా ఎలా అనేసి నిదానంగా మాటల్లో పెట్టేసి బొమ్మలు అడుచుకుంటా అప్పుడు కుమ్ముతారు. ఇంజక్షన్ అయిపోయింది. ఈ టెక్నిక్స్ ఉపయోగించుకోవడం మనం ఏమవుతాం? కట్టేయండి రాండి. అయ్యో, వివేకం ఉండాలంటే, కొంచెం బుద్ధి ఉండాలి. పిల్లల్ని ఆడించావంటే, వాళ్ళని కన్నావంటే కనుక ఆడించి పాడించి లాలించి కవ్వించి ప్రేమించి కవ్విట్లో ఉంచి చక్కగా ఆరోగ్యంగా పెంచాలి వాళ్ళని. కని పడతాం అంతే. ఏంటంటే కనుక నేను వీరుని చూడండి అంటావు. పసిపిల్లల మీద ముందు నీ ప్రతాపం, నీకు వండి పెట్టి అన్ని చేసే ఆడపిల్ల మీద నీ ప్రతాపం, నీకు అన్ని తెచ్చిన అతని మీద నీ ప్రతాపము. ఎవరికి వాళ్ళే తగ్గించుకుని సహనముతో యేసుప్రభువుని మాదిరిగా పెట్టుకుని, అపోస్తలుని మాదిరిగా పెట్టుకుని యోబులాంటి జీవితం జీవించి ఉంటే మరొక జన్మ మొదలైనట్లకే మీకు. దేవుని కనపరచండి. యోబు సహించుకున్నాడు, భరించుకున్నాడు, భార్యను కూడా క్షమించాడు. కాబట్టే లైన్గా వచ్చారు అందరు కూడా. ఎవరాళ్ళు? ముందు భార్య వచ్చేసిన తర్వాత స్నేహితులు వచ్చేసారు. సిగ్గుపోతున్నారు అందరు కూడా. నీ సహనము ఎంతవరకు వెళ్ళొద్దంటే 10 మంది కాదు, ఊరు మొత్తం సిగ్గుపోద్ది. ఆ బిడ్డ ఎంత సహనం అండి, ఒక్కళ్ళ మాట అందన్నామా? ఎంతమంది ఇందాక పట్టించుకోరండి నా బిడ్డ. ఆ ప్రార్థన ఏంటో, ఆ భక్తి ఏంటో, ఆ కుటుంబం ఏంటో, అంత చక్కని బిడ్డ నా బిడ్డ. ఆ సాక్ష్యం రావద్దా? ఆ సహనం వద్దా నీకు? అందుకే అన్నాడు అన్నమాట, నిరీక్షణతో ఉండండి. మీ పరీక్ష నిరీక్షణ ఆధారం. అది నిరీక్షణగా ఉండాలి. ఎంత గొప్ప పరీక్ష వచ్చింది ప్రభు, ఆయాస్ నో ప్రాబ్లం. అక్కడ అడిగి ఉంది ప్యాకేజ్. నేను మళ్ళీ ముగించేది మాట చెప్తున్నాను. నిజంగా మంచి పేరు రావాలంటే మీకు సమాజంలో ఓర్పే. మీరు బలపాలు పెంచాను, పెన్నులు పెంచాను, పుస్తకాలు పెంచాను, తీసుకున్న కాసేపు హబ్బాబా సూపర్ అని డబ్బు వేస్తారు వాళ్ళు. తర్వాత మళ్ళీ మామూలే. ఒక పూట అన్నం పెట్టాను, తప్పేం కాదు. కానీ అన్నిటికంటే మంచి పేరు రావాలంటే ఒక సమాజంలో మనిషికి మీ ఓర్పే. తర్వాత మిగిలిన వస్తాయండి, జ్ఞానము, బుద్ధి అన్ని తర్వాత వస్తాయి. సహనముతో ఉన్న వారికి ఉన్న మంచి పేరు ఈ లోకములో మరొకరు రాదండి. రెండో మాట, సహనం ఉన్న వాళ్ళు ప్రపంచం మొత్తం తిరిగేయచ్చు. చదువుగా మాట ఎంత మంచి వాగ్దానం అనేది. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. గారు అన్ని లక్షల మందిని డీల్ చేశాడంటే ఒక్కడే లీడర్గా. ఎక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి? ఓన్లీ సహనము. అందుకే యేసయ్య మెచ్చుకోవడం ఉండలేకపోయాడు. ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. ఇంకోటండి, మిక్కిలి సాత్వికుడు. సహనము కంటే గొప్పది సాత్వికత్వం. మొయ్యలేని భారం కూడా మోస్తారు వాళ్ళు, ఇంకోళ్ళ భారం కూడా మోస్తారు. అంత సహనం ఉంది వాళ్ళకి. చదవమ్మా మాట. మోషే భూమి మీద ఉన్న వారందరిలో ఏంటి భూమి చెప్పాక ఎందాక నేను సహనము సాత్వికం ఉన్న వాళ్ళందరూ కూడా గమనించిన ప్రపంచం అంతా చుట్టరాగలరు. శత్రులు ఉండరు. మీరు చెప్పగలరు? ఇప్పుడు బైబిల్ మూసేద్దాం. ఇంకా చెప్పగలరా మీరు?
నాకు ఎవ్వరు శత్రువు లేరు అన్న వాళ్ళు చేయొద్దండి. నిన్ను శత్రువుగా భావించుకుంటే తప్పాలదండి. మీరు శత్రువుగా ఉండకూడదు. మీ ఓర్పు లేకపోవటం వల్ల, మీ కోపాల వల్ల, ఉద్రేకాల వల్ల ఇతరులకి మీరు శత్రువులు అవ్వకూడదు. నా యేసయ్య ప్రపంచానికి మిత్రుడు, తర్వాత నీకే ఇచ్చాడు ఆ భాగ్యం. దేవుని నామమున స్తోత్రం. అత్త మీద, మామ మీద, భర్త మీద, భార్య మీద, పిల్లల మీద కోపాలు, తాపాలు, ఉద్రేకాలు అంత అవసరమే బిడ్డలారా. కోరుకుని చేసుకున్నావుగా, కోరుకుని కనుక్కున్నావుగా బిడ్డల్ని. ఏమంటే ఆటోమేటిక్గా అత్తోళ్ళు వచ్చేస్తారు, ఆటోమేటిక్గా అమ్మాల డాడీ ఉన్నాయి. అందరికి సెంటర్ నువ్వే కదా సహనం విషయంలో. ఎందుకు అంత సహనం ఉంటలా మీకు? ఎందుకంత ఓర్పు ఉంటలా మీకు? నేను మొన్నేనండి అక్కడ సమాధి బర్రెల కార్యక్రమంకి వెళ్ళినప్పుడు నాకు తెలియదు, నేను వినలేదు నిజంగా. మనం చెప్తుందా మన బిడ్డ హామా ఫస్ట్ మిమ్మల్ని చాలా హ్యాండిల్ చేశారంటగా నేను వినలేదమ్మా. కొద్ది మాటలు వినపడుతున్నాను అక్కడక్కడ. ఏదోలా నేను ప్రార్థనలో ఉన్నప్పుడు నేను వాక్యం చెప్తున్నా సమాధి దగ్గర, ఎవరో హ్యాండ్గా డైలాగులు వేస్తున్నారంట. నేను విన్నా పడుచుకొని కూడా వాళ్ళ మీద జాలి పడుతుంది తప్ప నాకు ఏ కోపం, అంత కోపపడే ఉద్దేశం ఉంటుంది కనుక ఈ 30 ఏళ్ళు ఇక్కడ మీ మధ్య నా సేవ చేయలేను. నేను కదలకుండా ఎక్కడైనా సేవ చేస్తున్నాను. అర్థం ఏంటంటే కనుక ఏమన్నా పాజిటివ్ మైండ్ ఉన్నవాళ్ళ, సువార్త అంటే ఇష్టం ఉండదు, యేసయ్య అంటే ఇష్టం ఉండదు, మంచి మాటలు చెప్తారంటే ఇష్టం ఉండదు వాళ్ళకి, రకరకాల కుట్రల్లో ఏం చేసినా సరే ఎందుకు ఇలాగ కామ్గా ఉన్నామంటే కనుక నా యేసయ్య నాలో ఉన్నాడు, ఆయన సహనము ఉండమని చెప్పాడు అంతే. కామ్ నేను చూసుకుంటా అన్నాడు. అలాగే చాలామందిని చూసుకున్నాడు ఆయన. చాలామంది లేరు బిడ్డలారా, చిన్న వయసులో వెళ్ళిపోయారు ఎక్కడి నుంచి. నన్ను అన్నవాళ్ళు లేరు, ఊరి నుంచి తోలేద్దామన్న వాళ్ళు లేరు, వాళ్ళ ఊరి నుంచి పారిపోయారు. వ్యర్థంగా మాట్లాడినోళ్ళు లేరు, ఎంత వ్యర్థంగా మాట్లాడి ఇంకా 100 మంది ఉన్నారంటే వాళ్ళందరూ ఇక్కడ మారిపోయారు, వచ్చి కూర్చున్నారు. అందరు కూడా ఇక్కడే ఉన్నారు అందరూ చాలామంది. నేనేమన్నా స్పందించానా అలా కోపానికి? ఏమన్నా లేదే. కామ్ ప్రార్థన చేసి అంతవరకు. నేను ఇప్పుడు ప్రార్థన చేసుకుంటా ఉంటా, ప్రభువా వయసు మీద పడుతున్న కొద్ది నాకు ఇంకా సహనం కావాలి, ఓర్పు కావాలి ప్రభు, భరించాలి ప్రభు. నేను ఇంకా నా ముందు చాలా సేవ ఉందని ఆశపడుతున్నాను ప్రభు, నీకు అప్పచెప్పింది ఈ సహనం వల్లనే చర్యదు ప్రభు అనేసి ప్రార్థన చేసుకుంటా. నాకు సహాయం చేయని ప్రార్థన చేసుకుంటున్నా. మరి మీరేం ప్రార్థన చేస్తున్నారు? మాట పడతానా? గారంగా పెంచింది మా అమ్మ, అరే మీ చేతి పడేసిందని తీసుకొచ్చేసి ఇప్పుడు కూడా పిల్లలు పెద్ద అయిన తర్వాత కూడా అయ్యే మాట్లాడండి. మా పుట్టింటి వాళ్ళ దగ్గర ఎంత బాగా పెరిగారు అంటుందో హామ వచ్చేసి. పెళ్ళయ్యి ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా పుట్టింటోళ్ళు ఏంటమ్మా ఉండ ఎంత గారంగా పెంచారు. ఈ నష్టపోటు చేతిలో పడ్డారయ్యా. ఆలమ్మ వచ్చింది మళ్ళీసారి, వీడి చేతిలో పడిపోయింది, నా పిల్ల ఇలా అయిపోయిందయ్యా. బాగుందండి, 6 గంటలు బాగుందేమా. శ్రమలు తప్పు బిడ్డలారా, కష్టాలు తప్పు బిడ్డలారా, వ్యతిరేకం వస్తాయి. భర్త అర్థం చేసుకోపోవచ్చు, భార్య అర్థం చేసుకోవచ్చు, పిల్లలు అర్థం చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సహనముతో ప్రార్థనాపూర్వకంగా డీల్ చేయండి వీళ్ళందరికీ కూడా. వీళ్ళందరికీ హెడ్ నువ్వే. నీకంటూ ఏమన్నా సహనం ఉందనుకుంటే నువ్వు టాప్, సూపర్. నువ్వు అదే సాటిస్ఫాక్షన్తో బతికి దాన్ని డ్యామేజ్ చేసుకోబాకు. ఎందుకంటే పిల్లలు డ్యామేజ్ అయిపోతారు, కుటుంబం డ్యామేజ్ అయిపోతారు. నీకు ఎంత సహనం కావాలో పరీక్షలు వస్తే జాగ్రత్త, పరీక్షలు వస్తే జాగ్రత్త. ఒక సిస్టర్ గారు నాకు తెలుసండి, మధ్యకాలం ముగించేస్తాను. ఇంకా ఆ ఏడుస్తుండ వచ్చింది, ఏమండి నేను ఏం తక్కువ చేస్తానండి, వాడు ఇంకో అమ్మాయి తెలిపాడండి. ఎన్నాళ్ళైందమ్మా అన్న? నాకు తెలీదు, దగ్గర 8 నెలలు అయిపోయిందండి. మా పిల్లల్ని ఎలా పెంచుకుంటున్నామంటే కనుక ఏముందండి, కష్టపడి పని చేసుకుంటున్నానండి. నా బాధ అంతా ఒకటేనండి, అతను మందు అలవాటు ఉందండి, ఆరోగ్యం కొంచెం పాడైపోయిందండి, ఎక్కడ చచ్చిపోతానని బాధ. అబ్బా ఏం సహనమమ్మా అన్న, ఏం ప్రేమమ్మా. వాళ్ళు ఎందుకు ప్రేమిస్తారండి పాస్టర్ గారండి? అదో మోసండి. వస్తే బాగుండి, పిల్లలకు కలవట్లాడుతున్నాడు అతని గురించి. ఒక ఫోన్ ఎత్తడండి, ఏమెత్తడండి. అమ్మ నేను ప్రార్థనలు పెడతాను, నా వంతు నేను సహకరిస్తానమ్మా, అవసరమైతే ఆయన నెంబర్ తీసుకుని నాకు ఇవ్వమని నెంబర్ తీసుకున్నాను, కానీ ఫోన్ ఎత్తట్లా. నేను ఎంటర్ అయిపోతాను. ప్రార్థన చేయటమే కాదండి, మన వంతు మన సహకారం చేయాలి. మన సహకారం ఏంటంటే కనుక వాళ్ళిద్దరు కలిసి ఉంటే బిడ్డలు బాగుంటారు. చిన్న పిల్లలు, 4, 5 అని పిల్లలు, చిన్నపిల్లలు అండి, వాళ్ళు కలవట్లాడుతున్నారు నాన్న అనుకుంటా. వాళ్ళు ఎంత ఓర్పుతో పెంచుకున్న పిల్లలు చేస్తాను. భర్త బాగున్నాడు మీకు, పిల్లలు కూడా సూపర్, బాగా చదువుతున్నారు, అందంగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, అన్నీ చేస్తున్నారు మీ అందరు కూడా. కానీ మీ సహనం వంటలా. ఆ తల్లి, ఆ సిస్టర్ గారు భర్త పోయాడు, కొట్టేసేవాడు, తను సహించగలరండి అది ఆ విషయం?
ఆయన సహనంతో అంటుంది, తిరిగి వస్తే బాగుండు, నేను పెంచుకుంటానండి అతను, నేను పనికి వెళ్ళ అవసరం లేదండి, నా ఆరోగ్యం పోతుందండి అతను. ఇలాంటి తల్లి కూడా ఉంటారనిపించింది నాకు. మరి మీ పరిస్థితి ఏంటి? పరీక్షించుకోండి, ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి. ఒక బలహీనత గురించి దేవుడు ఎత్తుపట్టి మనతో మాట్లాడుతున్నా అంటే మరొకసారి ఆ బలహీనత రిపీట్ అవ్వకుండా ఉండులాగానే ప్రేమించి మాట్లాడతాను నీతో. ఆయన ఆ బలహీనత కనుక నీలో ఉంటే, ఓర్పులేని తనం వల్ల ఎన్ని పోగొట్టుకున్నావో నువ్వు. నీ భర్త ప్రేమ పోగొట్టుకున్నావేమో, మళ్ళా కలవటం కష్టం, మనస్సు ముక్కలైపోద్ది ఒక్కొక్కసారి నీ కోపం వల్ల. ఎటు వాళ్ళకి అంత అవసరమా? పగిలిపోయిన తర్వాత అతికించేంత ప్రయాసం అవసరమా? నా కోపం వల్ల నా కుటుంబాన్ని డ్యామేజ్ చేసుకుంటే ఎలాగనేసి ఆలోచించుకోవా నువ్వు? నా ముద్రకాల వల్ల నా పిల్లలు డ్యామేజ్ అయిపోతారు కదా, వాళ్ళు మళ్ళీ బాగు చేసేవాళ్ళు మరొకరు లేరే, ఈ కోపంతోనే చచ్చిపోతే నాకు దిక్కుండదు, వాళ్ళకి దిక్కుండదు, అయ్యో అనుకుని మీరు వేదన పడరా? మనిషికి కావాల్సింది చక్కనైన ఓర్పండి. అందంగా ఉంటారండి వాళ్ళు, ఆరోగ్యంగా ఉంటారండి వాళ్ళు, ఆత్మీయ సౌందర్యులుగా ఉంటారండి వాళ్ళందరూ కూడా. దేవునికి ఇష్టపూర్వకంగా ఉంటారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు సహనముతోనే జయించాడు అందరినీ. ఎన్నెన్ని శ్రమలో